సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. సార్ ఎవరు మినిస్టర్ గారా? అవును సార్. హలో, ఏమండి మడ్రు అని అంత పెరపెరలాడిపోతున్నారేంటి? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్టు గాడి మడ్ర గురించి నేను మాత్రం చూసుకోలేనా? రేపా మడ్ర కాస్తే అయిపోయిన తర్వాత అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో గోలెత్తారని కేసు సిబిఐకి వెళ్ళింది అనుకోండి, ఆ తర్వాత సెల్ ఫోన్ నుంచి కాల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళి అని లెక్కలు తీస్తారు, మీ డొక్క పగిలిపోద్ది. అంచేత పెట్టేయండి. మీడియాలో మన మినిస్టర్ గారి గురించి పేపర్లో రాసింది అన్నా ఏసైనాయండి. రే, పెన్నుందని ఆడు రాశాడు, గన్ను ఉందని నువ్వు వేసేస్తావా? నాకు అసలే సౌండ్ అంటే చిరాకు. ఒరే అశోకు, సౌండ్ అంటే చిరాకు అన్నానా? అరవద్దు. నారాయణ నారాయణ, ఏంట్రా భలే సమయానికి వస్తావుగా? వెళ్ళిన పని ఏమైంది? వాడిని చంపేసామన్నా. నాకు ప్రాణం కాదమ్మా, ప్రాపర్టీ ముఖ్యం. దాని సంగతి ఏమైంది? అది ఆటోలో వెళ్తున్న పోరి దగ్గర చేరిందంటన్నా. అలాగా? మరి నువ్వేం చేశా? దానికి టాటా చెప్పి తిరిగి వచ్చావా? 2 రోజులు టైం ఇస్తున్నాను, దాన్ని తీసుకుని కనపడు. లేదో వీడికి పట్టిన గతే నీకు పడుతుంది. వెళ్ళు. రేయ్, వీడిని పార్సల్ చేసి పెళ్ళాం బిడ్డల దగ్గరకు పంపించండి. ఏంటి నేను బెల్ కొడుతున్న తలుపుతీవేంటి? ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం జరిగింది? నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో రౌడీ నన్ను ఫాలో చేశాడు. నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నువ్వు భయపడ్డావా? నిన్ను చూసి వాడు భయపడాలి, నువ్వు భయపడ్డావేంటి? నిజం, వాడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. వాడు నీ వెంట ఎందుకు పడ్డాడంటావు? ఏమో, నాకేం తెలుసు. నేను చెప్పనా? నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నేను ఎత్తుకెళ్ళి రేప్ చేయడానికి. నేనంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఇంత సిల్లీగా మాట్లాడతావేంటి? మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వు నాతో రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎవరి మీద? నా మీద కాదు, ఆ రౌడీ మీద. వాడెక్కడ దొరుకుతాడు? ఈ సిటీలో కొన్ని వేల మంది రౌడీలు ఉంటే నువ్వు ఎవరినని గుర్తుపడతావు? మరేం చేయమంటావు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. మే కమిన్ సార్? కమిన్. సార్ నువ్వా? మీ అత్త ఎలా ఉందమ్మా? అత్తయ్య? అదే మొన్న మీ మావి చచ్చిపోయాడని చెప్పావు. సార్, ఆ విషయం గుర్తు చేయకండి సార్, నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్. ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేసావు సార్. జీవితం అన్న తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా, ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవితం ఒక మహా సముద్రం, దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు. ఇక్కడికి రావటం నా దురదృష్టం. ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదు, సిగ్నేచర్. ఓకే, నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు.
ఏడిస్తే కళ్ళు వాచిపోయి మీ అత్తయ్య కళ్ళలాగే నీ కళ్ళు కూడా పీకే. ఓకే సార్ వెళ్ళు. ఓకే పాప రేయ్ ఎవరు వస్తున్నట్టున్నారు రా. ఏంటి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నావు పెళ్ళంలాగా? నువ్వే కదా ఇప్పుడు డోర్ కొట్టావు. నేను డోర్ కొట్టడం ఏంటి? నీకేమన్నా మెంటలా? ఏయ్ మెంటల్ గింటల్ అన్నావంటే ఏం చేస్తావు? మీద పడి కరుస్తా. దా కరుదా కరు. ఏంటలా చూస్తున్నావు? నీకు పళ్ళుని కరుస్తాను, నా కళ్ళుని చూస్తున్నాను. నీ బాధ ఏంటి? ఆ రౌడీలు అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? రౌడీలా? ఛా, మన ఉండగా రౌడీలు ఎవరు వస్తారు? ఏయ్, నిన్నే. ఏం తీసుకుంటావు? చాక్లెట్స్ బిస్కెట్స్. చాక్లెట్స్ బిస్కెట్సా? ఏయ్, తినే నీకేం తెలుసు వాటి కేకులు, taste? చాక్లెట్స్. నాకు అవే కావాలి. అన్నా ఆ పోరి అన్నా మీరేండే ఉన్నాడు రా బాయ్. హలో మ్మ్? అదేదే ఆ? అదే ఏదండి అదేనే. ఇదా? ఏమే నకరాలు చేస్తున్నావా? ఆటోలోదేది నువ్వు గిట్లయితే చెప్పు. వెంకట్, వాడే నేనేం వాడే. అడుగుతున్నాను నాకు ఎవడే అర్థం వెంకట్? కాదు. చెప్పు వదలండి. ఎన్నుంది అది చెప్పే ఎన్నుంది ఏయ్, మాటలతో చెప్పు. ఏం తెలివేలు? నీ లవరా? నీకేమైనా పిచ్చి పట్టిందా? రౌడీ. రౌడీ గారా? ఐస్ క్రీమ్ ఓ సారీ, ఐస్ క్రీమ్ తింటారా? ఏయ్! రా, వెంకట్, మరి నా చాక్లెట్స్ కురుకురే. చాక్లెట్ లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? ఛాన్సులే లల్లలార 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 లల్లలే భలే ఛాన్సులే రావులమ్మ భలే ఛాన్సులే లల్లలార లల్లలార One. లల్లలార. ఆ? ఆ? టూ, త్రీ, ఫోర్. ఫైవ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒక్కసారి కూడా పేల్చుకోలేదు. ఆ తొక్కల పిస్తాలు ఇటు ఇవ్వండి, ఒక్క దెబ్బతో షెన్ను వదిలిపోతుంది. రే మనం ఎప్పుడు పిస్తోల్ పేల్చేది? దేనికైనా టైం రావాలి మావా. ఆ? ఆ టైం ఎప్పుడు వస్తుందో. ఆ టైం వస్తే ఫస్ట్ కాల్చేది నిన్నరా. మావా ఆ. మనం సర్వీస్ లో ఉండగా ఈ రివాల్వర్ కలిసి అదృష్టం వస్తుందో లేదో. మీకు పాకిస్తాన్ బోర్డర్ లో డ్యూటీ పడితే కోరిక తీరుతుంది, దూల కూడా తీరుతుంది. ఆ? సార్ సార్ సార్, అది అర్థమైంది. మీ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా పారిపోయి వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి మా సహాయం కోసం మా దగ్గరికి వచ్చారు. అంతే కదా? ఐఎమ్ కరెక్ట్. టెల్ మీ యా. ఎస్ఐ గారు ఎక్కడ? ఎస్ఐ గారా? ఓహో, మీ రేంజ్ కి మేము సరిపోమా? అంటే ఎస్ఐ గారు ఎక్కడున్నారో చెప్పరన్నమాట. చెప్తాం. ఆయనతో పనేంటి? అబ్బే ఏం లేదు, ఆ. ఓ చిన్న మటర్ చేద్దామని. మధ్య మటర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి మీ ప్రాబ్లం? సార్, ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మడి పడుతూ ఏదో ఉందంటే ఇమ్మంటున్నాడు సార్. మాకు తెలిసి మా దగ్గర ఏం లేదు సార్. బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్.
మీరేదైనా హెల్ప్ చేస్తారేమోనని. మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? భార్య భర్తలా? ఆహా. దగ్గర బంధువులా లేదా లవర్సా? కాదు సార్, ఫ్రెండ్స్. ఎక్కడ ఉంటున్నారు? ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఒకే రూమ్లో ఉంటున్నాను సార్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే డ్యూటీ చేస్తూ ఒకే రూమ్ లో ఉంటాం రియలీ గ్రేట్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. యా కరెక్ట్ సార్. ఓకే ఓకే, మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది. ఇప్పుడు మీకు రక్షణ కావాలి అంతే కదా? మీరు ఒక పని చేయండి, ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. 2 కానిస్టేబుల్ అని ప్రొటెక్షన్ గా పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేయ్, పోలీసులు కాపలా పెట్టుకున్నారా? అవురా, ఏం చేద్దాం? అన్నకి చెప్దాం పదా. పదండ్రా. అబ్బో, బాగానే ఉన్నావులే. నువ్వు రావట్లేదా? ఎక్కడికి? ఏంటి ఈ రోజు మన ఎండి గారి మీటింగ్ ఉంది, అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారుగా. హ, ఆ భోషానం గడి మీటింగ్కి వస్తే తలకి పాషాణం ఎక్కుద్ది. మాకంత ఓపిక లేదు తల్లి, నువ్వు వెళ్ళు. మన ఎండి గారి గురించి ఎంత పెద్ద మాట అంటావా నువ్వు? అంటే ఏంటే, నిన్ను అనలేదనా? ఆ? నీ పని ఇక్కడ కాదు, ఆఫీస్కి రా చెప్తాను. ఎలా ఎలా? ఎలా అది చెప్తుందంట. ఎలా? సార్ ఆగు, నువ్వు కళ్ళజోడు తీక్. మీటింగ్ అయ్యేదాకా కళ్ళజోడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను. ఓకే సార్. అమ్మా అలివేలు, సార్. ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు సార్. ఎందుకు పెట్టాను? మా స్టాఫ్ మొత్తానికి తలో 10,000 బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్. నువ్వు అనుకున్నావా నేను అన్నానా? మీరే అన్నారు సార్. ఆయనే ఉంటాను, లేకపోతే అంత గట్టిగా చెప్పదు. ఇంతకీ ఆ వెంకటగాడేడి? రానన్నాడు సార్. ఎందుకని? ఆ భోషాణం గడి మీటింగ్కి వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్. ఎరా, నన్ను భూషణంగాడు పాషాణంగాడు అన్నావంట, నిజమేనా? గోవింద్ సార్, మీరు నాకు దేవుడితో సమానం సార్. మిమ్మల్ని పాషాణం అని ఎలా అంటాను సార్? అంటే భూషణంగాడు అన్నావా? అసలు భోషాణం అంటే ఎలా ఉంటుంది సార్? నా పిన్నాకుల్లో ఉంటుందిరా వేధవా. ఎరా, నేను నీకేదో చెప్పాను గుర్తుందా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఆ. నిన్నే మర్చిపోయాను సార్. అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు? మీటింగ్ క్యాన్సిల్. హలో, ఎస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా? వేటి ఎగరేసుకుంటూ ఏ పని అప్పడం అప్పడమా? ఏంటే అప్పడం గిప్పడం అంటున్నావు? నేనెవరినో తెలుసా? రవ్వ, నిప్పు రవ్వ. నిప్పు రవ్వ ఉప్మా రవ్వ. ఎక్కడికి ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఏంటే పోలీసులనే ప్రశ్నలు అడుగుతున్నావు? పొయ్యిలో పొల్లం కాదు, 3 అడుగులు ఉన్నావు, నువ్వు పోలీసుడువా? మనిషికి బారు కాదమ్మా ముఖ్యము, గుండెలో డేరుండాలి, డేరు. అబ్బో, నీ గుండు పోరుకొచ్చినట్టుంది, ఎల్కి ఆటలు చూపించుకోపో. మాకు తెలుసులే. ఇంతకీ మా ఎస్ఐ గారిని వచ్చారా? దాని ఎదురు కాపలా కెట్టినావేటి? ఎళ్ళెత్తుకోపా. థ్యాంక్స్ అమ్మా, నీ పని చూసుకో. ఈ పిల్ల ఇంతగా చెప్తుంది కదా, మా ఎస్ఐ గారు వచ్చుంటాంటావా? వచ్చుండలే. సార్, తీకమ్మా తీక్. నీ పనేంటో చెప్పు. 1 సంవత్సరం లీవ్ కావాలి సార్. ఏ పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్, బలి కనిపెట్టారు. ఏంటంత అర్జెంట్? నాకా సార్ అర్జెంటు? ఆ. నన్ను ప్రేమించిన అతనికి అర్జెంటు. ఏ? పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు సార్. మరి తల్లి? నేనే సార్. నువ్వు తల్లివా? అవును సార్. వాడు తండ్రా? అవును నీకు సార్. పెళ్ళి అవ్వలేదా? అవును 1 సార్. సంవత్సరం సెలవు ఎందుకు కానీ నిన్ను డిస్మిస్ చేస్తాను, వెళ్ళిపో. సార్, తల్లి అంట, తండ్రి అంట, పెళ్లి కాలేదంట, ఆఫీసులో స్టాఫ్ May I come in, sir? సార్, నన్ను రమ్మన్నారంట. రావాయ్ వెంకట్, ఇదిగో నీ డిమోషన్. సార్. అదే ప్రమోషన్. తీసుకో. థ్యాంక్ యూ సార్. బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సార్. ఇక్కడలాగా కష్టపడి పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో. అలాగే. ఓకే సార్. బాయ్ బాయ్. సార్. లాస్ట్ అండ్ ఫైనల్, ఆ. నువ్వు వెళ్లే ముందు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇది బాగా వెరిఫై చేసి ఆడిటర్కి ఇచ్చి పంపించు. అలాగే సార్. ఓకే. ఓకే సార్. వెల్. థ్యాంక్ యూ సార్. హలో, ప్యూన్ పంపించు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.